జై శ్రీ మాతాజీ. పంచమహాభూతములు. పంచమహాభూతములైన భూమి, అగ్ని, గాలి, జలం, ఆకాశం అంటే వాయువు, ఇవన్నీ మీ యొక్క పిలుపు కోసం ఎదురు చూస్తుంటాయి. అగ్నిని మీలోని సమస్యను తీసివేయమని చెప్పండి, వెంటనే అది తీసివేస్తుంది. సముద్రాన్ని అడగండి, మీ సమస్యను తనలోనికి తీసుకుంటుంది. భూమాతను అడగండి, మీ సమస్యలన్నింటినీ తాను పీల్చేసుకుంటుంది. ఇలాగే అన్ని మూలకాలు కూడా పంచభూతములు మనలోనే ఉన్నాయి. కొన్ని సమస్యలను భూమాత, కొన్నింటిని అగ్ని అంటే జ్యోతి కానీ సూర్యుడు కానీ, ఇలాగా సమస్య ఎక్కడుందో ఆ చక్రానికి సంబంధించిన మూలకము వాటిని గ్రహిస్తుంది. అన్నింటికంటే అధికంగా భూతత్వం బాగా ఉపయోగిస్తుంది. ప్రేమ యొక్క శక్తి ఈ పంచభూతాల ద్వారా పనిచేస్తుంది. అవి వాతావరణ కాలుష్యానికి సంబంధించి కావచ్చు, మీ ప్రణాళికలు, మీ సమావేశాలు లాంటివి ఏమైనా సరే. పదార్థం అనేది ఈ 5 మూలకములతోనే తయారు చేయబడింది. మన శరీరం కూడా ఈ 5 తత్వములతోనే తయారు చేయబడింది. ఇవన్నీ మానవుని కుడి పార్శ్వంలో ఉంటాయి. ఈ పంచభూతములే మిమ్మల్ని ఎడమ పార్శ్వం వైపుకు తీసుకెళ్లడం లేక కుడి పార్శ్వం వైపు లాగడం చేస్తాయి. ఈ పంచమూలకములతోనే మీలోని 6 చక్రములు తయారు చేయబడతాయి. ఈ చక్రాలే అధిష్టాన దేవతలకు ఆసనాలుగా ఉపయోగపడతాయి. మీలో ఏదైనా ఒక మూలకం చాలా అధికంగా ఉందనుకోండి. ఉదాహరణకు మీ తలలో అంటే ఆజ్ఞాచక్రంలో కాంతి ఎక్కువగా ఉందనుకోండి, అది మీలో అహంకారాన్ని కలిగిస్తుంది. అలాగే గాలి అధికంగా ఉందనుకోండి, అప్పుడు బయట ఉన్న ఈ గాలిని ఉపయోగించుకుని లోపల అధికంగా ఉన్న గాలిని తగ్గించుకోవాలి. మనలోని ఈ శక్తి కేంద్రాలను తయారు చేసిన ఈ మూలకాల్ని మనం సరిదిద్దుకోవచ్చు, అదుపులో పెట్టుకోవచ్చు, సమతుల్యంలో ఉంచుకోవచ్చు. సహజ యోగ సాధన ద్వారా వాటన్నింటినీ అనుసంధానం చేసుకోవచ్చును. కుండలిని జాగృతి జరిగి ఉత్థానమై సహస్రారం చేరుకున్నప్పుడు బ్రహ్మరంధ్రం ఛేదించి మీరు ఆ పరమాత్మ శక్తితో అనుసంధానం జరిగినప్పుడు, ఆ బ్రహ్మ చైతన్యం మీలో ప్రవహించినప్పుడు భగవంతునితో మీకు సంబంధం ఏర్పడుతుంది. అప్పుడు మీలో అంతర్గతంగా సూక్ష్మంగా జరిగేదేమిటో మీరు గ్రహించాలి. ఈ పంచభూతాలు ఏ ఏ మూలకాలతో నిర్మింపబడ్డాయో అవన్నీ క్రమక్రమంగా వాటి వాటి సూక్ష్మతత్వాలలోకి కరిగిపోతాయి. భారతీయ తత్వం ప్రకారం ముందుగా ప్రాథమిక భాషా స్వరూపం పదం లేక మాట వెలువడుతుంది. పదం నాదంగా మారుతుంది అంటే శబ్దం. తదుపరి అది బిందుగా మారుతుంది. ఈ బిందువు నుండి ఈ పంచభూతాలలో ఒకదాని తర్వాత ఒకటి బయలువెల్లుతాయి. అలాగా మొదటగా బయటకు వచ్చేది కాంతి. అంటే కాంతి యొక్క పర్యవసానం తేజస్సు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఆత్మ సాక్షాత్కారం పొందగానే అతని ముఖంలో వర్చస్సు మెరుస్తుంది. మనలో నుండి వెలువడే కాంతి మన ముఖంలో ప్రకాశంగా కనపడుతుంది. ముఖంలోని ఈ తేజస్సు బయట వారిని ఆకర్షిస్తుంది. ఈ మనిషిలో ఏదో ఒక విశేషం ఉందని అనుకుంటారు. కాంతి తరువాత వెలువడేది వాయువు అంటే గాలి. స్థూలంగా గాలి యొక్క సూక్ష్మ స్వరూపమే చల్లని వాయు తరంగాలు. అలా మీరు ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందే కొలది ఈ సూక్ష్మ తరంగాలు అనుభూతిలోనికి వస్తాయి. ఆ తర్వాత నీరు, నీటి యొక్క సూక్ష్మతత్వం. ఇది గట్టిగా ఉండే శరీరాన్ని మృదువుగా చేస్తుంది. చర్మం మెత్తగా సున్నితంగా అవుతుంది. ఆత్మ సాక్షాత్కారానికి ఇదొక నిదర్శనం. మీరు మాట్లాడేటప్పుడు లేక ఎవరితోనైనా విషయాన్ని వివరిస్తున్నప్పుడు నీటికున్న ధర్మంలాగా అది అలా చల్లగా మృదువుగా శుద్ధి చేస్తున్నట్లుగా జరిగిపోతుంది.
ఒకసారి మీరు ఆత్మ సాక్షాత్కారం పొందితే దానంతట అదే మీలో ఒకటవుతుంది. తరువాత వెలువడేది అగ్ని, అంటే వేడి. అందుచేత మీలో కూడా అగ్ని ఉంది. అది చాలా నిశ్శబ్దంగా ఉండే అగ్ని. అది ఎవరినీ దహించదు. అయితే అది మీలో ఉన్న మాలిన్యాలను, చెడును దహిస్తుంది. అంతేకాదు, ఇతరులలో ఉన్న చెడును కూడా దహిస్తుంది. ఉదాహరణకు, కోపోద్రేకంతో ఎవరైనా మీ మీదకు వచ్చారనుకోండి, మీలో ఉన్న అగ్నితత్వం ద్వారా అతనిలో ఉన్న కోపం చల్లబడిపోతుంది. చెప్పాలంటే సహజ యోగిని ఎవరూ దహించలేరు. నిప్పు అతనిని ఏమీ చేయదు. అయితే మీరు గ్రహించాల్సిందేమిటంటే, మీరేమైనా తప్పులు చేస్తే మాత్రం అది మిమ్మల్ని వదిలిపెట్టదు. మీకు తెలుసు కదా, సీతాదేవి అగ్నిలో దూకినప్పుడు ఆమెకు ఏమీ కాలేదు. ఎప్పుడైతే ఈ రెండు మూలకాలు, అంటే అగ్ని లేక నీరు, సూక్ష్మతలోకి వెళతాయో అప్పుడు అవి దైవత్వాన్ని సంతరించుకుంటాయి. ఉదాహరణకు, నీటిని చూడండి. వాటిలోనికి చేతుల ద్వారా చైతన్య తరంగాలను ప్రవహింపచేయుట ద్వారా అవి దైవత్వాన్ని సంతరించుకుంటాయి. వాటిలోనికి చల్లదనం మరియు వ్యాధి నివారణ శక్తి వస్తుంది. అంటే దాని అర్థం దానిలోకి సూక్ష్మత వచ్చినట్లుగా. ఆఖరిగా భూతత్వం. భూతత్వం చాలా ముఖ్యమైనది. ఆమె తల్లి లాంటిది. భూతత్వం మిమ్మల్ని పోషిస్తుంది. మీరు ఆరోగ్యంగా ఎదిగేలాగా చేస్తుంది. ఇదే భూతత్వం యొక్క మూలతత్వం. అదే మనలో సూక్ష్మంగా స్థిరపడుతుంది. అందులో ఆకర్షణ శక్తి ఒకటి. శారీరకంగా కాదు కానీ ఆధ్యాత్మికంగా అందరినీ ఆకర్షిస్తారు. ఆ ఆకర్షణ శక్తే లేకపోతే భూమిపై మనం నిలబడి ఉండేవారం కాదు. భూమాత తత్వం యొక్క మిగతా గుణములైన ఓర్పు, ఓపిక లాంటివి మనలో సూక్ష్మంగా స్థిరపడతాయి. మనం భూమాతను ఎంత అవమానపరిచినా, ఆమె పట్ల ఎంత అమర్యాదగా ప్రవర్తించినా ఆమె భరిస్తుంది, సహిస్తుంది. చైతన్య తరంగాలున్న ప్రతి సహజయోగికి ఆ గుణగణాలు ఉంటాయి. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ.